రేపు మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా గుంటూరు జిల్లాలో టీడీపీ నాయకులు వినూత్న కార్యక్రమాలు నిర్వహించారు. లోకేష్ చేపట్టిన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తెలియజేసే శకటాలను ప్రదర్శించారు. రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మోహన్ కృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, నక్క ఆనందబాబు, జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు, మేయర్ నాని తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రానికి అనేక కంపెనీలు పెట్టుబడులు తీసుకొచ్చిన ఘనత లోకేష్ దేనని కొనియాడారు. నారా లోకేష్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఒకరోజు ముందుగానే అడ్వాన్స్ గా ఈ జన్మదిన వేడుకలకు శ్రీకారం చుట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ కార్పొరేషన్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నారా లోకేష్ గారు గత సంవత్సరన్నర కాలంలో వారి శాఖల పరంగా ఈ రాష్ట్రానికి అందించినటువంటి సేవల్ని శకటాల రూపంలో రూపొందించి ప్రజల్లోకి తీసుకెళ్లడం అనేది ఎంతో అభినందనీయం. ప్రతి కార్యక్రమం కూడా ఇవాళ మనం చేసిన మంచిని ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. అది చెప్పే విధానంలో ఒక్కొక్క రీతిన ఒక్కొక్కరు తీసుకెళ్తా ఉంటారు. దానికి ఒక వినూత్నమైన రీతిలో ఇవాళ మన్నవ మోహన్ కృష్ణ గారు ప్రజల్లోకి కార్యక్రమాలు తీసుకెళ్తున్నారు. 23వ తారీఖున యువ నాయకులు, రాష్ట్ర మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు 22వ తారీఖునే ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ గారు, లోకేష్ గారు ప్రభుత్వంలో ఆయన శాఖలో సాధించినటువంటి కార్యక్రమాలన్నిటిని కూడా ప్రజల్లోకి మరోసారి తీసుకెళ్లాలనే ఒక వినూత్నమైనటువంటి ఆలోచనలతోటి అనేక రకాల శకటాలు ఇక్కడ తయారు చేసి ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి కార్యక్రమాన్ని ఆయన తలంచాడు. అది అద్భుతమైనటువంటి ఆలోచన. ముందుగా మన్నవ మోహన్ కృష్ణ గారికి తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం. హెచ్ఆర్డీ అండ్ ఐటీ మినిస్టర్ గా మన రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలే కల్పనే ధ్యేయంగా వారు నిరంతరం శ్రమిస్తూ అనేక కంపెనీలు ఇక్కడ తీసుకొస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాత గూగుల్ కంపెనీ $15 బిలియన్ తోటి ఇక్కడ మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతోంది. గూగుల్ బాటలోనే మైక్రోసాఫ్ట్, ఐబిఎం, టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ వంటి అనేక కంపెనీలు ఇక్కడ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. ఇంకో పక్క త్వరలో క్వాంటమ్ వ్యాలీ రాబోతుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ కి మన ఆంధ్ర రాష్ట్రం దిక్సూచిగా ఉండబోతుంది. నాడు హైదరాబాద్ ని ఐటీ ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఎంత అభివృద్ధి చేశారు, అలానే రేపు రాబోయే క్వాంటమ్ వ్యాలీ ద్వారా ఇక్కడ లక్షలాది ఉద్యోగాలతోటి ఆంధ్ర రాష్ట్ర బయట మారబోతోంది. దీనికి కూడా ప్రధాన కారణం నారా లోకేష్ గారి చొరవే. నారా లోకేష్ గారు ఇన్ని బాధ్యతల్ని ఇంత సమర్థవంతంగా ఇంత తక్కువ సమయంలో నిర్వహిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా నారా చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడల్లో, అట్లానే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మన్ననలు పొందుతూ దిగ్విజయంగా వారు ముందుకు సాగుతున్నారు. వారు చేస్తున్న ఇప్పుడు నేను చెప్పిన కొన్ని ఇంకా ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా ఈ శకటాల్లో సవివరంగా